తెలంగాణలో ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ విషయాన్ని గురువారం మార్చి 13న రిటర్నింగ్ అధికారి అధికారికంగా ప్రకటించారు. 5 అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారని తెలిపారు. ఎన్నికైన 5 ఎమ్మెల్సీలకు సర్టిఫికెట్లు కూడా అందజేశారు. ముందు నుంచే ఈ 5 స్థానాలు ఏకగ్రీవంగా ఎన్నికవుతాయని తెలిసిందే. 5 ఎమ్మెల్సీ స్థానాలకు కాను ప్రధాన పార్టీల నుంచి ఒక్కో సీటుకు ఒక్కో నామినేషన్ వేయగా 3 స్వతంత్ర అభ్యర్థులు కూడా నామినేషన్లు వేశారు. అయితే స్వతంత్ర అభ్యర్థుల నామినేషన్లు నిబంధనలకు అనుగుణంగా లేకపోవడంతో వారి నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. దీంతో ప్రధాన పార్టీల అభ్యర్థులే ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కాంగ్రెస్ నుంచి అద్దంకి దయాకర్, శంకర్ నాయక్, విజయశాంతి, సిపిఐ నుంచి నెల్లికంటి సత్యం, బీఆర్ఎస్ నుంచి దాసోజు శ్రవణ్ ఎమ్మెల్సీలుగా ఎన్నికయ్యారు. ఏకగ్రీవంగా ఎన్నికైన అద్దంకి దయాకర్, శంకర్ నాయక్, నెల్లికంటి సత్యం, దాసోజు శ్రవణ్ నలుగురు నల్గొండ జిల్లాకు చెందిన వారే కావటం విశేషం. ఎమ్మెల్యేల సంఖ్యాబలం ప్రకారం కాంగ్రెస్ పార్టీకి 3, మిత్రపక్షం సిపిఐకి 1, బీఆర్ఎస్ పార్టీకి 1 ఎమ్మెల్సీ స్థానం దక్కింది. అయితే ఎమ్మెల్సీలుగా ఎన్నికైన అద్దంకి దయాకర్, విజయశాంతి, దాసోజు శ్రవణ్ 3 తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన వాళ్లే కావటం, ఈ 3 కూడా దీర్ఘకాలంగా రాజకీయాల్లో ఉన్నప్పటికీ తెలంగాణ వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎలాంటి పదవులు దక్కకపోవటం గమనార్హం. అయితే ఇందులో విజయశాంతి మాత్రం తెలంగాణ ఏర్పాటుకు ముందు సమైక్య రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ తరపున ఒకసారి ఎంపీగా ఎన్నికయ్యారు. అది కూడా ఉప ఎన్నికలో ఎన్నికవటం గమనార్హం. అద్దంకి దయాకర్ మాత్రం ముందు నుంచి కాంగ్రెస్ పార్టీలోనే ఉంటూ తన గొంతును బలంగా వినిపిస్తున్నారు. మొన్నటి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తుంగతుర్తి నుంచి ఎమ్మెల్యే టికెట్ ఆశించగా పలు కారణాల వల్ల నిరాశ ఎదురైంది. అప్పటి నుంచి పలు సందర్భాల్లో నిరాశ ఎదురవుతూ ఉండగా ఎట్టకేలకు ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. మరోవైపు అద్దంకి దయాకర్ కూడా దీర్ఘకాలికంగా రాజకీయాల్లో ఉన్నప్పటికీ ఆయా పార్టీలు మారినప్పటికీ ఇప్పటి వరకు ఎలాంటి అవకాశం రాలేదు. గత ప్రభుత్వంలో గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా సిఫార్సు చేసినప్పటికీ పదవి యోగం మాత్రం దక్కలేదు. కాగా ఇప్పుడు ఆయన కల నెరవేరింది. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.